నాకైతే బ్లాక్ అండ్ పింక్ గోల్డ్ కాంబినేషన్లో ఒక 2 సింగిల్ బ్యాంగిల్స్ కావాలి. వాటి కోసం అయితే ముందుగా థ్రెడ్ రెడీ చేసుకున్నాను. బ్లాక్ అండ్ పింక్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది చుట్టుకోవటమే పెద్ద టాస్క్ అండి. ఏంటంటే కొంచెం టైట్గా చుట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇవి వాటర్లో తడవకూడదు. వాటర్లో తడిచినాయంటే ఇవి ఊడిపోతాయి థ్రెడ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాంగిల్స్ని అలా వదిలేయకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాడుకున్న తర్వాత గుడ్డ మీద కొంచెం తడి లేకుండా చూసుకొని ప్యాక్ చేసి పెట్టుకుంటుండాలి. ఎప్పటికప్పటికి గమ్మేసి రెండిట్లని అతికిచ్చేసుకున్న తర్వాత చూడండి, 2 అతుక్కున్నాయి కదా, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు మళ్ళీ మనకి అటు ఇటు జరుగుంటాయి కదా రౌండు, దాన్ని కొంచెం అటు ఇటు అనుకుని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే మనం కాసులు వర్క్ చేసుకుందాం. ఆ కాసుల వర్క్ కోసము నీట్గా గమ్ ఇట్లాగా వేసుకోండి. కొంచెం కొంచెం ఏమన్నా పిసనాతనంతో చేయకండి. కొంచెం ఎక్కువ వేసుకుంటే కాసులు అతుక్కోవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మధ్యలో ఊడిపోకుండా అంత చేయించుకొని అంత డబ్బులు ఇచ్చి మళ్ళీ కూడా మనము డ్యామేజ్ అయితే కొంచెం కష్టంగా ఉంటలే. నాకైతే పైన బుడుపు వచ్చిన కాసు వచ్చిందండి. మామూలుగా బ్లౌజులు కుట్టుకుంటా మగ్గం వర్క్ ఆ కాసు. ఈ కాసు నాకు మైనస్ అయితే దాన్ని ప్లస్ చేసుకోవాలంటే పింక్ బ్యాంగిల్స్ని థ్రెడ్ వేసి పక్కన పెట్టి దాన్ని కూడా అతికిచ్చాను కదా, ఇలాగ నీట్గా 1 బై 1 కాసుల్ని కొంచెం ఓపిక చేసుకున్నామనుకో కాసుని ఒకదాని కిందకి ఒకటి పంపిస్తూ అతికించుకోండి. అప్పుడే కొంచెం టైట్గా ఉంటుంది. విడివిడిగా అనుకో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటలా. ఓపిక్గా చిన్నగా ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేసి పెట్టి ఆడబెట్టున్నాను చూడు, ఎదరగా కనిపిస్తుందిగా. ఇలాగ అయిపోయిన తర్వాత చూడండి, మన కాసులన్నీ అతుక్కోబోయిన తర్వాత దాన్ని అలా ఉంచేసి ఒక 5 నిమిషాలు 10 మినిట్స్ పక్కన పెట్టేసామంటే కాసులు గట్టిగా అతుక్కుంటాయి. ఇప్పుడైతే మనం ఈ స్టోన్స్ తీసుకున్నాం. ఇది నాకు బుడుపు మైనస్ కదా, మధ్య మధ్యలో 2కి ఇవి అతికిద్దాంలే అని ఇలాగా ప్లస్గా చేస్తున్నాను. ఇలాగ 1 బై 1 చిన్నగా నిదానంగా చేసుకున్నామనుకోండి, మనకు అందమైన బ్యాంగిల్స్ మన చేతుల్లోనే వందలు పెట్టి మనం బయట తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. కొంచెం టైం కేటాయించుకున్నామంటే మన చేతిలో బ్రహ్మాండమే కనిపిస్తుంది కదా. ఇంకోటి ఏంటంటే ఈ గమ్ము ఇవన్నీ ఏంటంటే ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత మళ్ళీ రీచెక్ చేసుకుంటూ ఉండాలి. రీచెక్ చేసుకున్నామంటే ఎక్కడైనా మనకు స్టోన్స్ కానీ కాసులు కానీ థ్రెడ్ కానీ ఎట్టైనా పోయినప్పుడు అప్పుడే దాన్ని మనం కతక్కన పట్టేయాలి. చూడండి, మనకి కాసుల బ్యాంగిల్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. కాసుల బ్యాంగిల్స్ చాలా అందంగా ఉన్నాయి కదా. ట్రెడిషన్ వేర్కి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. బ్లాక్ అండ్ గోల్డ్ ఎంతో అట్రాక్టివ్గా ఉంటుంది కదా. ఇలాగ మన బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయి చూడండి, ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇలా కొన్ని బ్యాంగిల్స్ని మనమే తయారు చేసుకొని డిజైన్ వేరుగా మనం తయారు చేసుకోవచ్చు. నాకైతే మస్తు నచ్చినాయిలేండి. ఇలాంటి మంచి డిజైన్తో ఎప్పుడు మీ ముందు ఉండే మధుమతి నాయుడు ఫ్యాషన్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నాకు తెలిసిన కొన్ని వర్కులు మీకు చెప్తాను, మీకు తెలిసినవి నాకు చెప్పండి, నేను నేర్చుకుంటాను. అంతేగాని ఒకరు చేసినవి ఇంకొకరు లోపాలు పెంచేదానికన్నా మనం కూడా వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇద్దాము, మనం కొన్ని సజెషన్స్ తీసుకున్నాం. ఇలా అయితే ప్రయాణం చాలా అందంగా ఉంటుంది కదా. ఎప్పుడు మంచి వీడియోస్తో మీ ముందు ఉంటుంది మీ మధుమతి నాయుడు, మీ నెల్లూరు అమ్మాయి. ఏమంటారు? నా స్లాంగ్ ఎట్టుందో చెప్పండి. మా నెల్లూరు స్లాంగ్ ఇది. ఏదైనా ల్యాగ్ ఎక్కువ ఉంటే చెప్పండి, కొంచెం మార్చుకుందాం. ఏముంది మార్చుకోవటానికి. ఓకేనా?